సో వెల్కమ్ బ్యాక్ ఆస్పిరెంట్స్. మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా మనకి లోక్సభకి ఎలక్షన్స్ అయినవి, తర్వాత వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినవి. దాంట్లో భాగంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద తెలంగాణ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద తెలంగాణ, ఓకే, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రెండు కూడా తెలంగాణలో కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా లోక్సభకి కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయినవి అండ్ లోక్సభకి మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మూడోసారి టర్మ్ని చేపట్టడం జరిగింది. అయితే ద కామన్ ఎలిమెంట్ ఈజ్, ఒక కామన్ ఎలిమెంట్ ఉంది, ఏంటి అని అంటే ప్రమాణ స్వీకారాలు. ఒకటి ప్రమాణ స్వీకారాలు. సో ద ట్రెండ్ హ్యాస్ బీన్ ఇన్ ద చేంజ్. కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ప్రమాణ స్వీకారం ఇచ్చేసి అది ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ప్రమాణ స్వీకారం ఇచ్చేసి ప్రమాణం లేదా స్వీకారం అని అంటాం. దేవుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ప్రమాణం చేస్తారు. సో దేవుడి మీద కాకుండా ఇతర వ్యక్తులు, అంటే దేవుడి మీద విశ్వాసం లేని వ్యక్తులు లేదా దేవుడి మీద ఎందుకు ప్రమాణం చేయాలి అని అనుకున్న వ్యక్తులు మాత్రం వాళ్ళు స్వీకారం చేస్తారు. అందుకే దీన్ని మనము ప్రమాణం లేదా స్వీకారం అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, సో ఈ స్వీకారాలని మనం ధృవీకరణ చేయటం అని కూడా అనవచ్చు, అంటే ధృవీకరించడం. ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోదీ అనే నేను అని చెప్పేసి అంటారు, అంటే ధృవీకరిస్తున్నారు, అతను ఆఫీస్లోకి వస్తున్నాడు అని చెప్పేసి ధృవీకరణ చేయటం జరుగుతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారాలని ఇచ్చేసి నేను కలిపి చెప్పేస్తున్న ప్రమాణ స్వీకారాలు అని. సో యాక్చువల్లీ అది ప్రమాణమైన ఉంటుంది, స్వీకారమైన ఉంటుంది, బట్ నో అఫెన్స్, నో వరీస్. కాబట్టి ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు మూడో షెడ్యూల్లో మనకి వివిధ అధికారుల యొక్క ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఓకే, సో మీకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ మొత్తం తెలుసు. స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్ ఉన్నాయని తెలుసు. తర్వాత మొత్తం అమెండ్మెంట్స్ ద్వారా 12 షెడ్యూల్స్గా ఉన్నవి అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, స్టార్టింగ్లో అంటే మనం రాజ్యాంగాన్ని రాసుకోవడం 1949 నవంబర్ 26 నాడు కంప్లీట్ అయ్యి అప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాము. అప్పుడు మనకి 8 షెడ్యూల్స్ ఉండే. తర్వాత 1950 జనవరి 26 నాడు మనం రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాం, దాన్ని మనం గణతంత్రంగా జరుపుకుంటాము. అప్పుడు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో 1951 నుంచి రాజ్యాంగానికి సవరణలు స్టార్ట్ అయినాయి. 1951 నుంచి రాజ్యాంగానికి సవరణలు స్టార్ట్ అయినాయి. సో మొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఇమీడియట్ ఇయర్ నుంచి సవరణలు జరగడం ప్రారంభమైనవి. సో అక్కడి నుంచి మీరు లెక్క పెట్టుకుంటే ప్రస్తుతం మనము 2024లో ఉన్నాము. సో ఇప్పటి వరకు మొత్తం రాజ్యాంగానికి జరిగినటువంటి సవరణలు 106. ఓకే, సో ఈ సవరణలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అంశాలను మార్చటం లేదా మాడిఫై చేయటం, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయటము, డెఫినేషన్స్ కరెక్ట్గా లేకపోతే డెఫినేషన్స్ చేయడం, ఏదైనా కొత్త ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేయడం, కొత్త భాగాలను ఇంక్లూడ్ చేయడం, కొత్త షెడ్యూల్స్ని ఇంక్లూడ్ చేయడం, లేదా ఏదైనా భాగంని తీసేయటము, కొత్త ఏదైనా ఆర్టికల్ని తీసేయడం. సో ఇట్లాంటి మార్పులు చేర్పులకి సంబంధించినటువంటి అంశాలు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368 పార్లమెంట్కి అధికారం ఇస్తుంది. ఓకే, ఆర్టికల్ 368 పార్లమెంట్కి అధికారం ఇస్తుంది రాజ్యాంగానికి సవరణలు చేయటానికి. ఉదాహరణ మీకు తెలుసు, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. సో పిల్లలకి 1 నుంచి 14 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, వర్డ్ మీద ఫోకస్ చేయాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టికల్ 21A చెప్తుంది. సో ఇది 86th అమెండ్మెంట్ ద్వారా 2002లో తేవడం జరిగింది, అంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిందనమాట. ఓకే, సో లెట్ us నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ అండ్ కమ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగినవి. సో స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్గా ఉన్నటువంటి
భారత రాజ్యాంగం ప్రస్తుతము 12 షెడ్యూల్స్గా ఉన్నది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అని అంటే 4 షెడ్యూల్స్ ఇంక్రీజ్ అయినవి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఆ 4 ఒకటి 9, ఇంకొకటి 10, 11 అండ్ 12. 4 షెడ్యూల్స్లో 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, 9, 10, 11, 12. సో 4 షెడ్యూల్స్ ఇంక్రీజ్ అయినవి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చిన సంవత్సరం మరియు దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. సో ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా మనకు 1951 నుంచి రాజ్యాంగానికి సవరణలు చేయటము ప్రారంభించినారు. ఓకే, 1951 నుంచి రాజ్యాంగానికి సవరణలు చేయటం ప్రారంభిస్తే 1951లో జరిగినటువంటి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్ని యాడ్ చేయడము జరిగింది. ఓకే, దాని తర్వాత 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అని అంటే ఇది సో 10వ షెడ్యూల్ని మనకు 1985లో 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసిన. సో అవి వేటికి సంబంధించింది అనేది కూడా చూద్దాం. సో 9వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అని అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినప్పటికీ కూడా, గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినప్పటికీ కూడా అటువంటి చట్టాలు కొట్టివేయబడకుండా రక్షణ కల్పించడానికి అటువంటి చట్టాలను 9వ షెడ్యూల్లో ఉంచుతారు అన్నమాట. ఓకే, సో చట్టాల రక్షణ అని గుర్తుపెట్టుకోండి. చట్టాలకు రక్షణ. ఎందుకు ఈ రక్షణ అనంటే మీరు ఆర్టికల్ 13ని చదివినప్పుడు, ఓకే, సో అందుకే అనమాట కాన్స్టిట్యూషన్ ఒక్కదానితోటి ఇంకొకటి చాలా దగ్గర రిలేషన్ని కలిగి ఉంటాయి. సో కాన్సెప్ట్స్ క్లియర్ కాకపోతే ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో ఆర్టికల్ 13 ఏం డిక్లేర్ చేస్తుంది అని అంటే పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు లేదా ఏ ఇతర చట్టం తయారు చేసే అధికారం ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాలు తయారు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులని ఉల్లంఘించకూడదు అని ఆర్టికల్ 13 డిక్లేర్ చేస్తుంది. మరి ఎవరైనా అట్లా ఉల్లంఘన చేస్తే ఏం చేయాలి అని అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు దాన్ని కొట్టివేయవచ్చు. ఓకే, అది ఇన్వాలిడ్ అని చెప్పేసి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి చెల్లుబాటు కాదు అని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అటువంటి చట్టాలను కొట్టివేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. సో మరి ఈ ఆదేశిక సూత్రాలు అనేవి పరిపాలనలో చాలా కీలకమైనవి. ఓకే, ఆర్టికల్ 37 ఇట్ సెల్ఫ్ డిక్లేర్స్. సో ఆర్టికల్ 37లోనే డిక్లేర్ చేస్తుంది ఇది పరిపాలనకి చాలా ముఖ్యమైనవి. అండ్ ప్రభుత్వం పనిచేసే రోజువారీ చర్య ఒకటి లేదా ఇంకొక విధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన ఆల్మోస్ట్ జరుగుతూ ఉందన్నమాట. అయితే అక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ప్రీవియస్లీ, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ ఆల్ ఆఫ్ దెమ్. అప్పుడు ఏం జరిగింది అని అంటే గవర్నమెంట్కి కొంచెం రక్షణ ఇవ్వటానికి అటువంటి చట్టాలను ఇన్ కేస్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినప్పటికీ కూడా అవి కొట్టివేయబడకుండా రక్షణ కల్పించడానికి 9వ షెడ్యూల్ని ఒకటి యాడ్ చేస్తున్నాము. సో ఆ 9వ షెడ్యూల్లో అటువంటి చట్టాలని ఉంచవచ్చు. ఆ చట్టాలను కోర్టు కొట్టివేయడానికి లేదు అని చెప్పేసి తీసుకొచ్చినారన్నమాట. ఓకే, సో 9th షెడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ప్రాథమిక హక్కులని ఉల్లంఘన చేస్తున్నందుకు గాను చట్టాలు కొట్టివేయబడకుండా రక్షణ కొరకు 9th షెడ్యూల్ని తీసుకురావటం జరిగింది. అయితే తర్వాత ఒక జడ్జ్మెంట్ వచ్చింది. మళ్ళీ ఆ జడ్జ్మెంట్లో ఏమన్నారు అంటే నో, బ్లాంకెట్ ఇమ్యూనిటీ కెనాట్ బి గివెన్. ఓకే, అందుకని చెప్పేసి ఇప్పుడు పొజిషన్ ఏముంది అని అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడు పొజిషన్ ఏముంది, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే అటువంటి చట్టాలను కొట్టివేయవచ్చు ఈవెన్ దో దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద 9th షెడ్యూల్. ఓకే, సో అవి 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక హక్కులను అటువంటి చట్టాలు ఉల్లంఘిస్తే ఆ చట్టాలను కొట్టివేయవచ్చు. అర్థమవుతుందా? సో అంటున్నారు 9th షెడ్యూల్ తీసుకొచ్చినారు, 9th షెడ్యూల్ని తీసుకొచ్చి చట్టాలు కొట్టివేయకుండా రక్షణ కల్పిస్తున్నాము అని చెప్పేసి డిక్లేర్ చేసినారు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే నో, అట్లాంటిది ఏమీ లేదు, అది జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకి వ్యతిరేకం, తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకం. ఓకే, మీరు పెట్టండి,
మీరు చట్టాన్ని దాంట్లో పెట్టండి, ఒకవేళ అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే నేను కొట్టేస్తా, నన్ను మీరు ఆపడానికి లేదు. సో 2 పాయింట్స్ని నోట్ చేయండి. ఒకటి ఎందుకనంటే ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కూడా కాకుండా. పాయింట్ నెంబర్ 1, 9th షెడ్యూల్ యొక్క ఉపయోగం ఏంటి అని అంటే చట్టం చెల్లుబాటు కాదు అని చెప్పేసి కొట్టివేయకుండా, చట్టం చెల్లుబాటు కాదు అని చెప్పేసి కొట్టివేయకుండా పార్లమెంట్ చేసినటువంటి ప్రయత్నం ఇది. ఎవరు చేసిన ప్రయత్నం? పార్లమెంట్ చేసిన ప్రయత్నం. ఎందుకంటే పార్లమెంట్ కదా రాజ్యాంగానికి సవరణ తెచ్చేది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైంది అంటే ఓకే నువ్వు పెట్టుకో, 9వ షెడ్యూల్లో నువ్వు పెట్టుకో, ఒకవేళ అది రాజ్యాంగానికి ఉల్లంఘించిన, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించిన నేను కొట్టివేస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టు తర్వాత డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడెక్కడో వెళ్తుంది, లెటస్ లిమిట్. సో 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది. 11వ షెడ్యూల్ మనకి 73rd అమెండ్మెంట్కి సంబంధించి, అంటే పంచాయతీ రాజ్కి సంబంధించింది 1992. తర్వాత 12th షెడ్యూల్ కూడా లోకల్ గవర్నమెంట్కి సంబంధించింది, అంటే మున్సిపాలిటీస్కి సంబంధించింది 1992. సో నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిన ఇక్కడ అంటే ఆల్రెడీ షెడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఏరియా నుంచి కొంచెం క్లియర్గా చెప్పేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో 9th షెడ్యూల్ ఇయర్ వైజ్గా అడిగిన 9th షెడ్యూల్ని 1951లో తెచ్చినారు, 10th షెడ్యూల్ని 1985లో తెచ్చినారు, 11th షెడ్యూల్ని 1992లో తెచ్చినారు, 12th షెడ్యూల్ని 1992లో తేవడం జరిగింది. ఒకవేళ వాటి యొక్క రాజ్యాంగ సవరణలు అడిగితే 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ, 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ, 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ, 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నవి. ఆ 12 షెడ్యూల్స్ ఈ విధంగా, ఇవి 9, 10, 11, 12 షెడ్యూల్స్ అనమాట. సో మొదటి షెడ్యూల్ రాష్ట్రానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే భారతదేశం యొక్క మొదటి షెడ్యూల్లో భారత భూభాగం మరియు అంటే భారత భూభాగం అంటే భూభాగం. సో భారత భూభాగం అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. తర్వాత రెండో షెడ్యూల్ వచ్చేసి కొంతమంది అధికారులు, అంటే రాజ్యాంగ అధికారుల యొక్క జీతభత్యాల గురించి రెండో షెడ్యూల్. సో మూడో షెడ్యూల్ ఓత్ ఆర్ అఫర్మేషన్, అంటే ప్రమాణాలు లేదా స్వీకారాల గురించి మూడో షెడ్యూల్ చెప్తుంది. నాలుగో షెడ్యూల్ రాజ్యసభలో అలొకేషన్ ఆఫ్ ద సీట్ల కేటాయింపుకు సంబంధించి ప్రిన్సిపల్స్ని దాంట్లో మనకు చెప్తుంది అనమాట. తర్వాత ఐదో షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి, ఆరో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది. ఓకే, సో ఐదో షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించింది, ఆరో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది. దాని తర్వాత 7th షెడ్యూల్లో డివిజన్ ఆఫ్ కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల విభజన. సో దీన్ని మనము యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేసినాం. తర్వాత 8వ షెడ్యూల్లో 8th షెడ్యూల్లో భాషలు 22 ఉన్నాయని మీకు తెలుసు. సో ఇవి 1 నుంచి 8 వరకు ఇవి. తర్వాత 1951లో యాడ్ అయింది 9th, తర్వాత 1985లో, 1992లో, 1992లో 9th, 10th, 11, 12. సో ఈ విధంగా మొత్తం 12 షెడ్యూల్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి సవరణలు రాజ్యాంగానికి 106 అని నోట్ చేయండి. సో చూడండి, ఓత్ ఆర్ అఫర్మేషన్కి సంబంధించింది. ఓకే, ఓత్ ఆర్ అఫర్మేషన్కి సంబంధించింది 3వ షెడ్యూల్. అయితే మనకి ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా రాజ్యాంగం ప్రకారము అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రమాణ స్వీకారం అనేది చేయవలసి ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఒక చార్ట్ ఇస్తున్నా, ఒక ఫ్లో చార్ట్ ఆర్ సంథింగ్ లైక్ ఒక డయాగ్రామ్ మాదిరిగా. లైక్ ఇది ఇండియా. సో ఇండియాకి
ఒక పరిపాలన వ్యవస్థ ఉంది. ఆ పరిపాలన వ్యవస్థని ఒకటి కేంద్రం అని అంటాం, తర్వాత రాష్ట్రాలు ప్రస్తుతం 28 ఉన్నాయి, తర్వాత స్థానిక ప్రభుత్వాలు. సో ఈ కేంద్రంలోనే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వస్తాయి. సో స్థానిక ప్రభుత్వాలు. కేంద్రాన్ని మనము కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, కేంద్ర శాసన వ్యవస్థ మరియు కేంద్ర న్యాయ వ్యవస్థ అని, అదే మాదిరిగా రాష్ట్రాలని కూడా కార్యనిర్వాహక, శాసన, న్యాయ అని చెప్పేసి డివైడ్ చేస్తాం. స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ మరియు పట్టణ అని చెప్పేసి చెప్తాం. సో ఈ గ్రామీణ ప్రభుత్వాలని పంచాయత్ రాజ్ అంటాం, 73వ రాజ్యాంగ సవరణ. మున్సిపాలిటీస్ అంటాం, 74వ రాజ్యాంగ సవరణ. సో ఇది స్థానిక ప్రభుత్వాలు అనేది మూడో అంచె. స్థానిక ప్రభుత్వాలు అనేది మూడో అంచె. ఇది తర్వాత రాజ్యాంగంలో యాడ్ చేయబడింది 1992లో అని నోట్ చేసుకోవాలి. 1992లో రాజ్యాంగంలో యాడ్ చేయబడింది అని నోట్ చేసుకోవాలి. బట్ ఇవి రెండు మాత్రం, కేంద్రం మరియు రాష్ట్రాలు, ఇవి రెండు మాత్రం మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి లేదా మనం రాజ్యాంగం రాసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ని నోట్ చేయండి. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది మరియు రాజ్యాంగమే అధికారాల విభజన చేసింది. రాజ్యాంగమే అధికారాల విభజన చేసింది. అండ్ ఈ ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకటి డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఒకదాని మీద ఒకటి డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తవి. అండ్ ఇవి రాజ్యాంగం ప్రకారము మరియు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తవి మూడు ప్రభుత్వాలు. కాబట్టి ఈ విధమైన విధానాన్ని మనము సమాఖ్య వ్యవస్థ అని అంటాం. ఈ విధమైన విధానాన్ని మనము సమాఖ్య వ్యవస్థ అంటాం. సమాఖ్య వ్యవస్థ అని అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ వ్యవస్థలు ఉండి అవి ఇండిపెండెంట్గా పనిచేయాలి, ఒకదాని మీద ఒకటి ఆధారపడకూడదు. ఈవెన్ దో కోఆపరేషన్, కోఆర్డినేషన్ జరుగుతూ ఉంటుంది, బట్ అధికారాల కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడటానికి లేదు. సో రాజ్యాంగం మీద అవి అధికారాల కోసం ఆధారపడతాయి అండ్ రాజ్యాంగం వాటి మధ్యలో అధికారాల విభజన చేస్తుంది. సో దాన్నే మనము సమాఖ్య ప్రభుత్వం అని అంటాం. సో కమ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఇప్పుడు కేంద్రం కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయ మూడు రకాలుగా డివైడ్ చేసింది. సో ఈ న్యాయ వ్యవస్థలో కేంద్రంలో సుప్రీంకోర్టు అని అంటాం మరియు రాష్ట్రంలో హైకోర్టు అని అంటాం. ఇప్పుడు ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. శాసన శాఖలో మళ్ళీ ప్రెసిడెంట్ అంతర్భాగం ఉంటారు. దాంట్లో వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ అండ్ లోక్సభ. తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ న్యాయ వ్యవస్థలో వచ్చేసింది. రాష్ట్రాల్లో కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్. శాసన వ్యవస్థలో ఇక్కడ కూడా గవర్నర్ ఉంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 స్టేట్స్లో ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. న్యాయ వ్యవస్థలో హైకోర్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్థానిక ప్రభుత్వాల గురించి పక్కన పెట్టేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసిన ఈచ్ ఇండివిజువల్ ఆఫీసర్ యొక్క ఓత్ ఆర్ అఫర్మేషన్ని మీరు చూడాలి. ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారంలో ఏముంది, వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారంలో ఏముంది, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, అటార్నీ జనరల్, సో ఎవరెవరి ప్రమాణ స్వీకారంలో ఏముంది, ఎవరెవరికి ఓత్ ఆర్ అఫర్మేషన్ ఉంది అనేది నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఏం డిస్కస్ చేయలేము మనం. దీస్ ఆర్ జస్ట్ బేసిక్ థింగ్స్. ఓకే, దీస్ ఆర్ జస్ట్ బేసిక్ థింగ్స్ అండ్ గివ్స్ యూ అన్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు చూడండి, ఓత్ ఆర్ అఫర్మేషన్లో మినిస్టర్ ఆఫ్ ద యూనియన్, కేంద్ర మంత్రికి సంబంధించి 75వ ఆర్టికల్లో ఓత్ ఉంటుంది. తర్వాత మినిస్టర్ ఫర్ ద స్టేట్, రాష్ట్ర మంత్రికి సంబంధించి ఆర్టికల్ 164లో ఓత్ ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 84లో పార్లమెంట్కి ఎన్నిక కావాలి అనుకునే సభ్యుడు, పార్లమెంట్కి ఎన్నిక కావాలి అనుకునే సభ్యుడు
ఓత్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే నామినేషన్స్ ఫైల్ చేస్తారు కదా, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ బట్ గుర్తుపెట్టుకోండి. సో నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్ ముందల ఓత్ తీసుకుంటారు అన్నమాట. అంటే లోక్సభకి లేదా రాజ్యసభకి ఎన్నిక కాక ముందు నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు తీసుకునే ఓత్. తర్వాత మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభకి లేదా రాజ్యసభకి సభ్యుడు అయిన తర్వాత ఆర్టికల్ 99 ప్రకారము పార్లమెంట్ సభ్యుడు ఓత్ తీసుకుంటాడు. లోక్సభ సభ్యుడు కావచ్చు, రాజ్యసభ సభ్యుడు కావచ్చు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఆర్టికల్ 84, బట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. బట్ ఇది 75, 164, 99 ఇంపార్టెంట్. తర్వాత జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 124. సో 124 ప్రకారము సుప్రీంకోర్టు జడ్జ్ ఓత్లో పాల్గొంటారు, అంటే ఓత్ తీసుకుంటారు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 ప్రకారము ఓత్ తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పార్లమెంట్కి సభ్యుడు నామినేషన్ టైంలో ఓత్ తీసుకుంటాడో అదే మాదిరిగా స్టేట్ లెజిస్లేచర్స్కి సభ్యుడు కావాలి అని అనుకున్నప్పుడు ఆర్టికల్ 173 ప్రకారం ఓత్ తీసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ స్టిల్ యూ కెన్ రిమెంబర్. ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి మే బికమ్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇలాంటి ట్రెండ్ ఏది కూడా లేదు ఈ ఏరియా నుంచి. అంటే ఈ క్యాండిడేట్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ అండ్ క్యాండిడేట్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ లెజిస్లేచర్, వీళ్ళ ఓత్ నుంచి ఆర్టికల్స్ తోటి క్వశ్చన్స్ అడిగినట్టు ఇప్పటివరకు దాఖలాలు ఏమీ లేవు, బట్ యూ కెన్ రిమెంబర్. తర్వాత సభ్యుడుగా ఓత్ తీసుకునేటప్పుడు ఆర్టికల్ 88, 188 ఎమ్మెల్యేగా కావచ్చు ఆర్ ఎమ్మెల్సీగా కావచ్చు ఓత్ తీసుకుంటారు. తర్వాత జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, హైకోర్ట్ జడ్జ్గా ఓత్ తీసుకుంటారు ఆర్టికల్ 219 ప్రకారం. ఆర్టికల్ 219 ప్రకారము హైకోర్ట్ జడ్జెస్గా ఓత్ తీసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అండ్ మే కాదు ఇంపార్టెంట్, ఇవి ఫ్యాక్ట్స్ అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము దీంట్లో చెప్పిన దాంట్లో ఒకటి ప్రెసిడెంట్ ఓత్ గురించి రాలేదు, వైస్ ప్రెసిడెంట్ ఓత్ గురించి రాలేదు, అటార్నీ జనరల్ ఓత్ గురించి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి, అటార్నీ జనరల్కి ఓత్ ఉండదు, అటార్నీ జనరల్కి ఓత్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. సో అక్కడ అటార్నీ జనరల్కి ఓత్ లేదు అని అంటే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్కి కూడా ఓత్ ఉండదు, రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్కి కూడా ఓత్ ఉండదు. మరి ప్రైమ్ మినిస్టర్ది వచ్చింది అంటే యూనియన్ మినిస్టర్ కిందికి వస్తారు ప్రైమ్ మినిస్టర్ కూడా. ఓకే, అండ్ మరి ప్రెసిడెంట్ది వైస్ ప్రెసిడెంట్ది రాలేదు ఏంటి అని అంటే ప్రెసిడెంట్ది వైస్ ప్రెసిడెంట్ది ఓత్ 3వ షెడ్యూల్లో ఉండదు, వాళ్ళది వాళ్ళ చాప్టర్ కింద అంటే యూనియన్లో 5వ భాగంలో వాళ్ళకి సంబంధించిన ఓత్ ఉంటుంది. ఓకే, రాష్ట్రపతిది మరియు ఉపరాష్ట్రపతిది 3వ షెడ్యూల్లో లేదు అని నోట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్ అన్నమాట, మీరు స్పెసిఫిక్గా నోట్ చేసేది. లేకపోతే ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్నీ కూడా సపోజ్ మీరు కేంద్ర మంత్రి మండలి గురించి చదువుతారు ఆర్టికల్ 75లో, రాష్ట్ర మంత్రి మండలి గురించి చదువుతారు 164లో, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి చదువుతారు 148లో. సో ఆ టాపిక్ని చదివినప్పుడే మీ ఆర్టికల్స్ కూడా గుర్తుండిపోతాయి. మీరు ఇక్కడ స్పెసిఫిక్గా ఏం నేర్చుకోలే ఇప్పటి వరకు, దీంట్లో 20 నిమిషాల క్లాస్లో మీరు ఇక్కడ ఏం నేర్చుకోలే కొత్తది, అంత పాతదే, కాకపోతే ఒక దగ్గర చేసినాము అంతే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న పాయింట్ ఏంటి అని అంటే 3వ షెడ్యూల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓత్ లేదు, యాజ్ వెల్ యాజ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి కూడా ఓత్ లేదు. ఈ ముగ్గురు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ఈ ముగ్గురికి సంబంధించి ఓత్ అనేది 3వ షెడ్యూల్లో లేదు. మరి ఎక్కడ ఉంది అని అంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి 5వ భాగంలో, తర్వాత గవర్నర్కి సంబంధించి 6వ భాగంలో, వాళ్ళకి సంబంధించిన రెస్పెక్టివ్ ఆర్టికల్లో ఓత్ అనేది ఉంది అని నోట్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి మరియు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్కి కూడా ఓత్ అనేది లేదు.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి. సో వీళ్ళకి అసలు ఓతే లేదనమాట. 3వ షెడ్యూల్లా 10వ షెడ్యూల్లా 5వ షెడ్యూల్లా కాదు, అసలు వీళ్ళకి ఓత్ లేదు. ఓకే, సో వీళ్ళకి ఓత్ అనేది లేదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఇచ్చిన చార్ట్లో అటార్నీ జనరల్ గురించి మెన్షన్ చేయలే ఎక్కడ కూడా. సారీ, అటార్నీ జనరల్ కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఈ ఎంటైర్ చార్ట్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మెన్షన్ చేయలే. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి ఓత్ 3వ షెడ్యూల్లో ఉంటుంది అని 3 పాయింట్లు నోట్ చేయాలి. ఓకే, సో మరి ఇంత డిస్కస్ చేసినాం కదా, ఎవరి ఓత్ ఎవరు తీసుకుంటారో కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. చాలా సింపుల్గా చెప్తా, నోట్ చేసుకోండి. సో కేంద్ర మంత్రి ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి గవర్నర్, తర్వాత పార్లమెంట్కి మెంబర్షిప్ కోసం నామినేషన్ పేపర్ ఎవరి దగ్గర ఫైల్ చేస్తారు? రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్ ఫైల్ చేస్తారు. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్ తీసుకునేటప్పుడు క్యాండిడేచర్ ఫర్ ద ఎలక్షన్ టు ద పార్లమెంట్. సో పార్లమెంట్ సభ్యత్వం కోసం నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర, పార్లమెంట్ సభ్యత్వం కోసం నామినేషన్ ఫైల్ చేయడం డిఫరెంట్, పార్లమెంట్లో సభ్యుడు అయిన తర్వాత ఓత్ తీసుకోవడం డిఫరెంట్. సో ఇది చూడండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రిటర్నింగ్ ఆఫీసర్ ముందల చాలామంది నామినేషన్స్ వేస్తారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్తారు. ఎవరైతే ప్రజలు గెలిపిస్తారో వాళ్ళు సభలోకి వస్తారు, అప్పుడు వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతారు. సో వాళ్ళు 99 ప్రకారము ఓత్ తీసుకుంటారు. ఇది కూడా ప్రెసిడెంటే లేదా అపాయింటీ, ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ. సో ఇక్కడ కూడా చూడండి, ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ, ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ. తర్వాత జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, వీళ్ళు కూడా ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ. తర్వాత స్టేట్ లెజిస్లేచర్కి క్యాండిడేచర్ కోసం అది కూడా రిటర్నింగ్ ఆఫీసర్. అండ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అది గవర్నర్ ఆర్ అపాయింటీ. జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ గవర్నర్ ఆర్ అపాయింటీ. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒకసారి చూడండి ఈజీగా. ఇప్పుడు మనకి యూనియన్ ఉంది, కేంద్రం. కేంద్రంలో 3 శాఖలు ఉన్నాయి. ఒకటి కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ మరియు న్యాయశాఖ. కార్యనిర్వాహక శాఖలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అండ్ మినిస్టర్స్ ఉన్నారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలోకి రారు, బట్ ఇక్కడ నేను తీసుకుంటున్నా, ఓత్ తీసుకుంటున్నాడు కాబట్టి. తర్వాత శాసనసభలో దీన్ని మనం పార్లమెంట్ అని అంటాం. పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. సో పార్లమెంట్ మెంబర్స్ని మనం ఎంపీలు అని అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. న్యాయసభ సుప్రీంకోర్టు, దీంట్లో ఒక చీఫ్ జస్టిస్ అండ్ 33 మంది జడ్జెస్ ఉన్నారు. సో కలెక్టివ్లీ జడ్జెస్ అని చెప్తాం. సో యూనియన్కి ఎవరు హెడ్ అని అంటే, హెడ్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో హెడ్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ అంటే దేశం అని అర్థం, ఇక్కడ రాష్ట్రం కాదు. తర్వాత హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వెరీ మైక్రో అనాలిసిస్. ఓకే, సో హెడ్ ఆఫ్ ద యూనియన్ అంటే కేంద్రానికి అధిపతి ఎవరు అనంటే రాష్ట్రపతి, దేశానికి అధిపతి ఎవరు అనంటే అది రాష్ట్రపతి, మరియు కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి ఎవరు అనంటే అది కూడా రాష్ట్రపతి. సో ఇట్లా కూడా చెప్పొచ్చు, శాసన నిర్వాహక వ్యవస్థకి కూడా రాష్ట్రపతే అధిపతి, న్యాయ వ్యవస్థకి కూడా రాష్ట్రపతి అధిపతి చెప్పవచ్చు. కానీ మీరు ఇంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్కి అధిపతి అని గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది అడగొచ్చు, సార్ ఎట్లా పార్లమెంట్కి ప్రెసిడెంట్ అధిపతి అని అంటే, పార్లమెంట్లో పాస్ చేసేటువంటి బిల్లులు చట్టం కావాలి అని అంటే ప్రెసిడెంట్ యొక్క సమ్మతి కావాలి. దేర్ఫోర్ అతను ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్లో అంతర్భాగం. తర్వాత న్యాయమూర్తులను నియమించేది కూడా రాష్ట్రపతి. సో రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తాడు.
కాబట్టి అతను న్యాయ వ్యవస్థకి కూడా అధిపతి. సో పూర్తి భారతదేశానికి అతను అధిపతి అయినప్పుడు దాంట్లో ఉన్న శాఖలకి అతను అధిపతి ఏ విధంగా కాడు కదా. కాకపోతే ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సఫిషియంట్ ఎనఫ్. సో ఇప్పుడు అధిపతి ఉన్నప్పుడు అధిపతే కదా వాళ్ళ ప్రమాణ స్వీకారం తీసుకోవాల్సింది. దేర్ ఫోర్ వైస్ ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి, మినిస్టర్స్కి, కాగ్కి, పార్లమెంట్ సభ్యులకి, తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్కి ఎవరు తీసుకుంటారు ఓత్ అని అంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అవుట్ రైట్లీ ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఓత్ తీసుకుంటారు, సపోజ్ మినిస్టర్ ఓత్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు అని అడిగింది అనుకోండి, కొట్టేయండి. ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ ఓత్ అంటే ఓత్ అడ్మినిస్టర్ చేయడము, ప్రమాణ స్వీకారాలను అంగీకరించడం అనేది ఎవరు చేయరు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద యూనియన్. యూనియన్ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాష్ట్రాల కోసం గవర్నర్. రాష్ట్రాల కోసం గవర్నర్. సో ఇక్కడ చూడండి యూనియన్ది ఇక్కడ చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ యూనియన్ అంటే రాష్ట్రాలు కూడా వస్తాయి, బట్ సైడ్కి పెట్టండి. సో ఇప్పుడు రాష్ట్రాల డిస్కషన్ చూస్తే రాష్ట్రాల్లో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది, శాసన వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, తర్వాత అటార్నీ జనరల్కి బదులు ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటారు, బట్ అడ్వకేట్ జనరల్కి ఓత్ లేదు కాబట్టి వదిలేద్దాం. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్. శాసన వ్యవస్థలో ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. న్యాయ వ్యవస్థలో హైకోర్టు జడ్జిలు, న్యాయ వ్యవస్థలో హైకోర్టు జడ్జిలు. సో వీళ్ళ ఓత్ ఎవరు తీసుకుంటారు అని అంటే గవర్నర్. చీఫ్ మినిస్టర్ది, మినిస్టర్స్ది, ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది మరియు హైకోర్టు జడ్జెస్ది గవర్నర్ తీసుకుంటారు. సో ఇక్కడ ఇంకొక వర్డ్ని నోట్ చేసినారు, ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ, గవర్నర్ ఆర్ అపాయింటీ అని చెప్పేసి. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ తనకు తానుగా ప్రమాణ స్వీకారం తీసుకోవచ్చు, లేదా అతను ఎవరినైనా అపాయింట్ చేయవచ్చు. అరే బాబు నాకు చేత కావట్లేదు, కొంచెం వీళ్ళ ప్రమాణ స్వీకారం తీసుకోవా అని చెప్పేసి ఎవరినైనా అపాయింట్ చేయవచ్చు. సో మరి ఎవరు అపాయింటీ ఉంటారు అనేది అన్నెసెసరీ, అవసరం లేదు. బట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, దట్ మే బికమ్ ఇంపార్టెంట్. సో మీకు తెలుసు లోక్సభకి ఎన్నికలు అయిన తర్వాత సభ్యులందరూ లోపలికి వెళ్తారు సభలోకి. సో అప్పుడు ప్రొటెం స్పీకర్ని అపాయింట్ చేస్తారు సభ్యుల ఓత్ తీసుకోవడానికి. ప్రోటెం స్పీకర్ని అపాయింట్ చేస్తారు సభ్యుల ఓత్ తీసుకోవడానికి. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటెం స్పీకర్ని అపాయింట్ చేస్తున్నాడు. తర్వాత రాజ్యసభలో సభ్యుల ఓత్ తీసుకోవడానికి ప్రెసిడెంట్ తరపున ఎవరు అపాయింట్ చేయబడతారు అని అంటే అది చైర్మన్, అది చైర్మన్ అనమాట. ఓకే, సో సిమిలర్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ప్రోటెం స్పీకర్ అపాయింట్ చేయబడతారు గవర్నర్ తరపున, అండ్ ఎమ్మెల్సీకి కూడా చైర్మన్ అపాయింట్ చేయబడతారు గవర్నర్కి తరపున ప్రమాణ స్వీకారాలు తీసుకోవడానికి. ఓకే, సో ఇంతే గుర్తుపెట్టుకోవాలి, ఇంకెక్కువ అవసరం లేదు. సార్ అంత బాగానే ఉంది, మరి ప్రెసిడెంట్ కూడా కొత్తగా ఆఫీస్లోకి వస్తాడు, మరి ఆయన ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం తీసుకోవాలి అని అంటే అతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుంటారు. మరి రాష్ట్రాల గవర్నర్, మరి గవర్నర్ అధికారంలోకి వచ్చినప్పుడు అతను ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం తీసుకోవాలి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్. క్లియర్? సో ఇది ప్రమాణ స్వీకారాలకు సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఇది తెలిసి ఉండాలి. సో ఇప్పటివరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియకపోయినా వీటిలో అట్లీస్ట్ 50% పాయింట్స్ మీకు తెలిసి ఉంటే యు ఆర్ రెడీ ఫర్ ద గ్రూప్ 2. పేపర్ ఎట్లా వచ్చినా కూడా మీరు ఈజీగా చేసేస్తారు. సో ఇప్పుడు అసలు కాంపోనెంట్ వస్తుంది చూడండి. దాంట్లో సో ఇది మేబీ వెరీ వెరీ ఫ్యాక్చువల్ అని అనిపించవచ్చు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మీరు అట్లీస్ట్ ఈ వీడియోని 2 times ఆర్ 3 times 5 times చూసినా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది వెరీ వెరీ కాన్సెప్చువల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో మరి ఒకసారి 3వ షెడ్యూల్ని చూపిస్తాను నేను మీకు, చూడండి.
సెకండ్ షెడ్యూల్. ఓకే, సో ఇది మూడో షెడ్యూల్ అనమాట. ఓకే, సో థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. థర్డ్ షెడ్యూల్లో చూడండి, ఓత్ ఆఫ్ అఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, పేజ్ 270 నుంచి 1, తర్వాత 2, సో అండ్ సో ఫోర్త్ ఇట్లా. సరే చూడండి, హౌస్ ఆఫ్ ద పీపుల్కి, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి, మినిస్టర్ ఆఫ్ స్టేట్కి అంటే రాష్ట్ర మంత్రికి సంబంధించి, అండ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్కి, తర్వాత జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్కి. ఓకే, ఇక్కడ నుంచి ఫోర్త్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో దాంతోపాటు పైన మినిస్టర్ ఆఫ్ ద యూనియన్, కేంద్ర మంత్రికి సంబంధించి. అచ్చా, ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది కూడా ఉంటుంది మంత్రులకి, అంటే గోప్యత. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే గోప్యతా ప్రమాణం అని ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ చెప్తాను. మీకు కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, ఇష్టం అనిపించినా ఈ పాయింట్స్ మీకు 100% రావాల్సిందే. దాంట్లో ఎలాంటి మిస్టేక్ ఆర్ ఎలాంటిది చేయకూడదు. అచ్చా, సో చూడండి, మరి ఇంత ఉంది కదా సార్, ఇది ఓత్ అందరిది ఎట్లా గుర్తుపెట్టుకుంటాము, చాలా కష్టమైపోతుంది కదా అని అంటే, అందుకే నేనున్నా మీకు. ఓకే, నేను కాదు, ఎవరైనా కూడా టీచర్. సో టీచర్ ఉండాల్సింది దీనికోసం అనమాట. సో దీనికి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. సో ఇప్పుడు వెళ్తున్నాం మనం అసలు కాన్సెప్ట్లోకి. సో మంత్రులకి సంబంధించిన ఓత్ సిమిలర్ ఉంటాయి. కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రి కావచ్చు. అంటే ఎవరెవరి? ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ముఖ్యమంత్రి. వీళ్ళ నలుగురిది ఒకేలాగా ఉంటుందన్నమాట. తర్వాత ఓత్ ఆఫ్ సీక్రసీ, గోప్యతా ప్రమాణం సేమ్. వీళ్ళది సేమ్ అనమాట. గోప్యతా ప్రమాణం ఎవరికి ఉంటుందంటే ప్రధానమంత్రి, మంత్రులు అంటే వీళ్ళు కేంద్ర మంత్రులు, వీళ్ళు రాష్ట్ర మంత్రులు, ఈయన ముఖ్యమంత్రి. సో గోప్యతా ప్రమాణం కూడా సేమ్ ఉంటుంది. తర్వాత పార్లమెంట్ సభ్యుడు కావడానికి, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు కావడానికి నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఇచ్చే ఓత్ సేమ్ ఉంటుంది. సభ్యుడు అయిన తర్వాత పార్లమెంట్కి, తర్వాత రాష్ట్ర శాసనసభలకి ఇచ్చే ఓత్ సేమ్ ఉంటుంది. అంటే రాజ్యసభకి సభ్యుడు, లోక్సభకి సభ్యుడు, వీళ్ళని మనం కలిపేసి ఎంపీ అని చెప్పేస్తాం సింపుల్గా. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. సో వీళ్ళ నలుగురికి అంటే వీళ్ళిద్దరు ఓత్ సమానంగా ఉంటుంది. జ్యుడిషియల్ ఓత్స్ అంటే సుప్రీంకోర్టు జడ్జెస్కి, హైకోర్టు జడ్జెస్కి అండ్ కాగ్, వీళ్ళ ముగ్గురికి ఓత్ సేమ్ ఉంటుంది. సో మరి సార్ ఇట్లా అడిగే అవకాశం ఉందా? ఎవరి ఓత్ సేమ్ ఉంది, ఎవరి ఓత్ సేమ్ ఉంది అని అడిగే ఛాన్సెస్ లేవు, అడగరు. ఓకే, సో పేపర్ తయారు చేసే వాళ్ళకు కూడా ఇది అంతగా తెలియదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, ఇది ఎవరి ఓత్ సేమ్ ఉంది, ఎవరి ఓత్ సేమ్ లేదు అని అడగరు. సో మరి ఇక్కడ మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలా ఎగ్జామ్ ఓరియంటేషన్లో అంటే నో, ఇవేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఒక జనరల్ ఐడియా, ఇదొక జనరల్ ఐడియా. సో ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు, ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి. ఎందుకంటే ఆర్టికల్స్ ఉన్నాయి కదా, సో ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఎవరిది ఏ ఓత్ అనేది ఆర్టికల్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాల్సి అంటే, ఇక్కడ చూడండి ఆర్టికల్స్ సేమ్ ఇవి, కాకపోతే ఓత్ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరి ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది గుర్తుపెట్టుకోవాలా, ఎవరిది సిమిలర్ ఉంది, ఎవరిది సిమిలర్ లేదు అనేది అది అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు వస్తుంది అసలు ఏం గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, గవర్నర్కి సంబంధించి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్, ఈ 3 పదాలు ఎవరికి ఉన్నవి అని అంటే అది కేవలము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ గవర్నర్కి మాత్రమే ఉన్నాయి. ఓకే,
ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా. రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షించడం, సంరక్షించడం మరియు రక్షించడం. బాగానే వచ్చింది. పరిరక్షణ, సంరక్షణ, రక్షణ మూడు ఒకటే, బట్ ఓకే. సో ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ అనే పదాలు ఎవరి యొక్క ఓత్లో భాగం అంటే అది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ యొక్క ఓత్లో మాత్రమే భాగం, ఇంకా ఎవరి ఓత్లో భాగం కాదు. సో రిమైనింగ్ వాళ్ళ అందరి ఓత్ సిమిలర్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళ అందరి ఓత్, అందరిది అంటే అది మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కావచ్చు, మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, క్యాండిడేచర్ కోసం కావచ్చు, ఓకే, తర్వాత మినిస్టర్ ఫర్ యూనియన్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ ఫర్ స్టేట్ కావచ్చు, వాళ్ళందరిది కొంచెం సిమిలర్ ఉంటుంది. ఏమని అంటే ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్, అప్హోల్డింగ్ ద సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద ఇండియా, ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్. ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్. అయితే ఇక్కడ చూడండి, అప్హోల్డింగ్ ద సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ, సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను, సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడటానికి ఈ పదాలు రాష్ట్రపతి మరియు గవర్నర్కి లేవు అని గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు రాష్ట్రపతి మరియు గవర్నర్కి లేవు. సార్వభౌమత్వాన్ని అండ్ సమగ్రతను కాపాడుతాము అని చెప్పేసి రాష్ట్రపతి ఓతులో లేదు, మరియు గవర్నర్ యొక్క ఓతులో లేదు. మరి వాళ్ళ ఓతులో ఉన్నది ఏంది అని అంటే ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా. చట్టాన్ని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం మరియు డిఫెండ్ చేయడం, ఇది వాళ్ళ ఓతులో ఉంది అని నోట్ చేసుకోండి. తర్వాత డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి నోట్ చేయండి. మినిస్టర్స్కి సంబంధించి అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, మరియు చీఫ్ మినిస్టర్ కావచ్చు, మరియు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కావచ్చు. సో వాళ్ళ దాంట్లో ఉన్న ఒక వర్డ్ డూయింగ్ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజలకి సేవ చేయడం, ఏ విధంగానైనా సరే ప్రజలకి సేవ చేయడం, డూయింగ్ రైట్ టు ఆల్ మేనర్ అనే ఒక పదం ఉంటుంది. అండ్ ఫంక్షన్ చేస్తాను వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఇల్ విల్. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఇల్ విల్ అంటే నిష్పక్షపాతంగా, తర్వాత ద్వేషం లేకుండా, అండ్ అఫెక్షన్ అంటే ప్రేమాభావం లేకుండా పని చేస్తాను అని చెప్పేసి చెప్పడం. తర్వాత లెజిస్లేటర్కి సంబంధించి అంటే రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ, రాష్ట్రాల శాసనసభల ఎంపీలు, వీళ్ళకి సంబంధించి ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ అనే వర్డ్ ఉంటుంది. సో జడ్జెస్కి సంబంధించి ఒక వర్డ్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ, నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్. సో డూయింగ్ బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ, నాలెడ్జ్ అండ్ జడ్జిమెంట్ అనేటువంటి పదాలు ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మీరు ఈ ఏరియా నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఏం నేర్చుకోవాలి? సో చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఎందుకు అనంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. సబ్జెక్ట్ మీద లేకపోతే కానీ అంత ఈజీగా అర్థం అయ్యే అవకాశం లేదు. కాబట్టి నేను సింపుల్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ కామన్గా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 75 కేంద్రం కోసం మంత్రులకు సంబంధించి, ఆర్టికల్ 163, తర్వాత 84, 99, 124, 148, 173, 188, 219 ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్. సబ్ క్లాజెస్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్, ఓకే, క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎవరి ఓత్ ఎవరు తీసుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీం కోర్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఓత్ ప్రెసిడెంట్, మినిస్టర్స్ ఓత్ ప్రెసిడెంట్, తర్వాత కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఓత్ ప్రెసిడెంట్. ఇక్కడతోటి మనకి కార్యనిర్వాహక శాఖ క్లోజ్. శాసనశాఖలో లోక్సభ మెంబర్, ఇతని ఓత్ ప్రెసిడెంట్ లేదా అపాయింటీ. అపాయింటీ అని అంటే లోక్సభకి ఎవరు ఉంటారో అపాయింటీగా ప్రోటెం స్పీకర్. రాజ్యసభ
మెంబర్. ఓత్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ ఆర్ అపాయింటీ. అపాయింటీ అంటే ఎవరు ఇక్కడ? చైర్మన్. తర్వాత జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్. తర్వాత జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ప్రెసిడెంట్. సో ఇట్లా అనిపించవచ్చు కొంతమంది కన్ఫ్యూజన్. సో జడ్జెస్ యొక్క ఓత్ చీఫ్ జస్టిస్ తీసుకుంటారు అని అనిపించవచ్చు, లేదా లోక్సభ సభ్యుల యొక్క ఓత్ స్పీకర్ తీసుకుంటారు అని అనొచ్చు. తర్వాత చైర్మన్ ఇట్లా అడిగితే మాత్రం రాంగ్. ఓకే, ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఆప్షన్. లోక్సభ సభ్యుల యొక్క ఓత్ ప్రెసిడెంట్ తీసుకుంటారు, స్పీకర్ తీసుకుంటారు, ప్రోటెమ్ స్పీకర్ తీసుకుంటారు అని మీరు 3 ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి, ప్రెసిడెంట్ ఆన్సర్ అవుతుంది. ప్రెసిడెంట్ ప్రోటెమ్ స్పీకర్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకనంటే ప్రోటెమ్ స్పీకర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. కాబట్టి ప్రెసిడెంట్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు ప్రోటెమ్ స్పీకర్ ఆప్షన్ కాదు. ఒకవేళ ప్రెసిడెంట్ ఆప్షన్లో లేకుండా స్పీకర్ అండ్ ప్రోటెమ్ స్పీకర్ ఉంటే అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కేంద్రానికి సంబంధించింది. సో మరి ప్రెసిడెంట్ జడ్జెస్ దగ్గర తీసుకుంటారు, తర్వాత రిమైనింగ్ అందరూ కూడా ప్రెసిడెంట్ దగ్గర తీసుకుంటారు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఓకే కదా. తర్వాత సిమిలర్లీ రాష్ట్రాలకు సంబంధించి చూడండి. రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్, లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్, గవర్నర్. చీఫ్ మినిస్టర్ ఓత్ గవర్నర్ తీసుకుంటారు, మినిస్టర్స్ ఓత్ గవర్నర్ తీసుకుంటారు. తర్వాత ఎమ్మెల్యే ఓత్ గవర్నర్ ఆర్ అపాయింటీ, ఎవరిక్కడ? ప్రోటెమ్ స్పీకర్. ఎమ్మెల్సీ ఓత్ గవర్నర్ ఆర్ అపాయింటీ, ఇక్కడ ఎవరు అంటే చైర్మన్. ఓకే, ఇక్కడ ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు. ఆర్ వీ కెన్ సే లైక్ దిస్, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనవచ్చు, చైర్మన్ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. అండ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, వీళ్ళు గవర్నర్. సో సిమిలర్, మీకు ప్యాటర్న్ సిమిలర్ కనిపిస్తుంది కదా. సో కేంద్రంకి రాష్ట్రంకి మధ్యన పోలికలు అనేవి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే నేను అడ్వైస్ ఇస్తా, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చదువుతారో గవర్నర్ గురించి చదవాలి అని, ప్రైమ్ మినిస్టర్ గురించి చదివినప్పుడు చీఫ్ మినిస్టర్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చదివినప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ గురించి చదివినప్పుడు అడ్వకేట్ జనరల్, రాజ్యసభ గురించి చదివినప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్, తర్వాత లోక్సభ గురించి చదివినప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇట్లా చదవాలి అని చెప్పేసి నేను అడ్వైస్ కూడా ఇస్తాను అనమాట. ఓకే, సో ఇది దానికి సంబంధించిన. సో అసలైన భాగం ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ ఓత్స్లో అంటే, ప్రిజర్వ్, ప్రొటెక్ట్, డిఫెండ్ ఒక పాయింట్. ఎవరెవరికి ఉంది అది? ప్రెసిడెంట్కి ఉంది, గవర్నర్కి ఉంది. ఓకే, ప్రిజర్వ్, ప్రొటెక్ట్, డిఫెండ్ అనే పాయింట్ ప్రెసిడెంట్కి గవర్నర్కి మాత్రం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అప్హోల్డింగ్ సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇవి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి లేవు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సవర్నిటీ, ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేయడం అనే పాయింట్స్ గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి లేవు అని గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ ఓత్స్ అన్నీ కూడా సేమ్, రిమైనింగ్ ఓత్స్ అన్నీ కూడా సేమ్, ఇంతే. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకేమీ లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతే. సపోజ్ అడుగుతారు అనమాట ఎగ్జామ్లో, ఏమని అడుగుతారు అని అంటే, సరే ఇక్కడ ఫ్రేమ్ చేసి చూపిస్తే చూడండి. స్టేట్మెంట్ నెంబర్ 1, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. స్టేట్మెంట్ నెంబర్ 2, upholding the sovereignty and integrity. 3, faithfully discharging the duties. faithfully discharging the duties. ఇప్పుడు ఇస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పైన ఉన్న 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని అంటాడు. ప్రెసిడెంట్కి సంబంధించి 3 పాయింట్స్ పైన స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని అంటాడు. సో ప్రిజర్వ్, ప్రొటెక్ట్, డిఫెండ్ కరెక్టే. ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ కరెక్ట్. అప్హోల్డింగ్ ద సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది కరెక్ట్ కాదు. అప్హోల్డింగ్ ద సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు క్వశ్చన్ని మార్చి చెప్తున్నా చూడండి. పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇన్కరెక్ట్ ఏది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పైన ఇచ్చిన దాంట్లో ఇన్కరెక్ట్ ఏది అని చెప్పేసి అడగచ్చు. ఏది ఇన్కరెక్ట్? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, కాబట్టి ఇది ఇన్కరెక్ట్, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. కరెక్ట్ అని అడుగుతున్నాడా లేదా ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడా అనేది కూడా క్లియర్గా నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో హరీభరీలో ఆన్సర్స్ చేయకూడదు, అండ్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి నోటెడ్ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో 1 hour క్లాస్కి ఇంకొక 7-8 minutes మిగిలింది కాబట్టి ఇంకా వేరే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేస్తాం. లెట్ మీ ఫైండ్ సమ్ డాక్యుమెంట్. సో ఇది చూడండి, ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో రాజ్యాంగబద్ధ సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి పార్ట్స్ ఇచ్చి జతపరచండి అని అనొచ్చు, లేదా ఆర్టికల్స్ ఇచ్చి జతపరచండి అని అనొచ్చు. కాబట్టి వీటిని కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 15వ భాగంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 14వ భాగంలో. ఒక పాయింట్ నోట్ చేయాలి ఇక్కడ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సేమ్ ఆర్టికల్స్ ఉంటాయి. అందుకే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రెసిడెంట్ మాత్రమే తొలగించగలుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది, దానికి చైర్మన్ అండ్ మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేసినారు, కానీ రిమూవల్ ఎవరు చేస్తారు అని అంటే ఓన్లీ ప్రెసిడెంట్. ఎందుకట్లా? సుప్రీంకోర్టు జడ్జ్ని తొలగించడానికి కావాల్సిన మేనర్లో తొలగించాలి, అంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ తోటి రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత తొలగించాలి. కాబట్టి ఇది ఒక పాయింట్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 అది 12వ భాగంలో ఉంది. 12వ భాగం అనేది ఫినాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్కి సంబంధించింది. తర్వాత షెడ్యూల్డ్ కులాల కోసం జాతీయ కమిషన్, షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్. ఇది ఎక్కడ ఉన్నాయి అంటే ఆర్టికల్ 338, 338A. 16వ భాగంలో స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్, కొన్ని ప్రత్యేక తరగతుల కోసం ప్రత్యేక నిబంధనలు, కొన్ని తరగతుల కోసం ప్రత్యేక నిబంధనలు. సో దాంట్లో 16వ భాగంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఇక్కడ ఇవ్వలేదు, బట్ 338B, 338B ఇది రీసెంట్గా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 2018లో చేర్చడం జరిగిందనమాట. ఓకే, సో బీసీ కమిషన్ కూడా 16వ భాగంలో ఆర్టికల్ 338Bలో ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 5వ భాగంలో, ఈయనకు సంబంధించి ఆర్టికల్ 148, 149, 150, 151 ఈ 4 ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాలి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 76 ఆర్టికల్ ద యూనియన్ 5వ భాగంలో. అడ్వకేట్ జనరల్ 165 ఆర్టికల్ 6వ భాగంలో ద స్టేట్స్. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్టికల్ 350 17వ భాగం అఫీషియల్ లాంగ్వేజెస్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 11వ భాగం రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. జిఎస్టీ కౌన్సిల్ 279A ఇది కూడా పార్ట్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఇవి మనకి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు. మళ్ళీ ఒకసారి చూడండి, ఓన్లీ భాగాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం 15వ భాగం, యూపీఎస్సి 14వ భాగం, స్టేట్ పిఎస్సి 14వ భాగం, ఫినాన్స్ కమిషన్ 12వ భాగం, తర్వాత షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ 16వ భాగం, తర్వాత ఓకే ఇది కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో రెండు కూడా 16వ భాగంలో ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ బీసీ కమిషన్ కూడా 16వ భాగంలో ఉంది అని వచ్చారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి 5వ భాగం, అటార్నీ జనరల్ 5వ భాగం, అడ్వకేట్ జనరల్ 6వ భాగం, ప్రత్యేక మైనారిటీస్ కోసం 17వ భాగం,
మైనారిటీల కోసం ప్రత్యేక అధికారి 17వ భాగం, అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 11వ భాగం, జిఎస్టి కౌన్సిల్ 12వ భాగం. ఇప్పుడు ఆర్టికల్స్ చూడండి. జిఎస్టి కౌన్సిల్ 279A, ఇది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. దాని తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263, భాషాపరమైనటువంటి మైనారిటీస్ కోసం ఆర్టికల్ 350B. తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోసం ఆర్టికల్ 165, అటార్నీ జనరల్ 76, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 నుంచి 151, 338, 338A, 338B, అండ్ ఇది 280. ఇవి ఆర్టికల్ 315 నుంచి 323, ఇది 324 నుంచి 329. ఓకే, సో ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అండ్ భాగాలు. ఓకే, సో ఇక్కడ భాగాల గురించి మనం డిస్కస్ చేసినాం కాబట్టి క్విక్గా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ భాగాల్ని, అంటే ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం 25 భాగాలు ఉన్నవి భారత రాజ్యాంగంలో. ఓకే, సో రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నవి. ఆ 25 భాగాలని కూడా క్విక్గా ఒకసారి చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. ఏం క్లియర్ అవుతుంది? భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చినప్పుడు 22గా ఉన్నటువంటి భాగాలు ఇప్పుడు 25 అయినవి. 395 ఉన్నటువంటి ఆర్టికల్స్ కాస్త 448 అని గుర్తుపెట్టుకోండి. ఇది యాజ్ పర్ ద ఎన్సిఆర్టీ, లేకపోతే 444 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది తెలుగు అకాడమీలో ఉంది, యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూలింగ్ ఉంది. అండ్ 470 అని గుర్తుపెట్టుకోవచ్చు, ఇది కొన్ని అథెంటిక్ ప్రైవేట్ బుక్స్లో ఉంది. సో మోస్ట్లీ ఇది ఇండిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ తక్కువ. ఇన్ కేస్ అడిగితే కూడా 448 మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఇది లేకపోతే 444 మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఇది లేకపోతే ఇది అవుతుంది. ఓకే, సో 395 ఉన్నటువంటి ఆర్టికల్స్ 448 అయినవి, 22 ఉన్నటువంటి పార్ట్స్ 25 అయినవి, అండ్ 8 ఉన్నటువంటి షెడ్యూల్స్ 12 అయినవి. సో షెడ్యూల్స్కి సంబంధించి క్లియర్ కట్గా క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పేసిన, అవునా? సో మరి ఇప్పుడు ఈ 22 ఉన్నటువంటి పార్ట్స్ 25 ఎట్లా అయినవి అండ్ ఆ పార్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. ఓకే, సో బిఫోర్ వి డూ దాట్, 1వ పార్ట్లో ఏమున్నాయంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు, 2వ పార్ట్లో 5 నుంచి 11 వరకు, 3వ పార్ట్లో 12 నుంచి 35 వరకు, సో అండ్ సో ఫోర్త్ 395 ఆర్టికల్స్ ఉండేవన్నమాట. ఓకే, సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి పార్ట్స్లో అమలు పెట్టబడ్డవి. మరి షెడ్యూల్స్ ఏంటి సార్ అని అంటే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఉంచడం కోసం షెడ్యూల్స్ని ఉపయోగిస్తారు. ఉదాహరణ కేర్ఫుల్గా, ఆర్టికల్ 1 ఇట్లా చెప్తుంది అనమాట. ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి ద యూనియన్ ఆఫ్ ద స్టేట్స్, షాల్ బి ద యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అంటే ఇండియా దట్ ఈస్ భారత్ రాష్ట్రాల యొక్క కలయికతో ఏర్పడ్డటువంటి సంఘం. అండ్ ద డీటెయిల్స్ దేర్ ఆఫ్ షాల్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్, ద డీటెయిల్స్ దేర్ ఆఫ్ షాల్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. సో మరి రాష్ట్రాల కలయికతో ఏర్పడిందే భారతదేశం, ఇండియా అని అంటున్నాం. మరి ఆ రాష్ట్రాలు ఏవి? రాష్ట్రాల డీటెయిల్స్ ఎక్కడున్నవి? ఆర్టికల్ 1 నుంచి 4 వరకు రాష్ట్రాల డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయా అంటే అట్లా ఉండవు. ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు ఉన్నవి. ఆ 28 రాష్ట్రాల డీటెయిల్స్ మొత్తం కూడా షెడ్యూల్లో ఉంటుంది. సో అది ఫస్ట్ షెడ్యూల్. అంటే అనుబంధమైనటువంటి అంశాలను చేర్చడం కోసం ఉపయోగించేవే షెడ్యూల్స్. అనుబంధమైనటువంటి అంశాలను ఉంచటం కోసం ఉపయోగించేవే షెడ్యూల్స్. సో ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ షెడ్యూల్ చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ షెడ్యూల్ ఉంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ షెడ్యూల్లో డీటెయిల్స్ ఉన్నవి. ఏమని? ఆంధ్రప్రదేశ్ 1953లో ఏర్పడింది, అస్సాం ఎప్పుడు ఏర్పడింది. సో మీరు స్టేట్స్ రీఆర్గనైజేషన్ చదివినప్పుడు వీటిని చదువుకుంటారు అనమాట. బీహార్ ఎప్పుడు ఏర్పడింది, గుజరాత్ ఏ విధంగా బాంబే నుంచి డివైడ్ అయి ఏర్పడింది,
కేరళ ఎప్పుడు ఏర్పడింది? ఓకే, సో మీరు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో మనకి మొత్తం కూడా 16 రాష్ట్రాలు ఉండాలి అని చెప్పేసి అది రికమెండేషన్ ఇచ్చింది. సో 16 రాష్ట్రాల నుంచి 29 అయినాం మనం, తెలంగాణ 29ది. మళ్ళీ 2019లో జమ్మూ కాశ్మీర్ని తీసేసినారు కాబట్టి ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట, షెడ్యూల్లో ఉంటాయి. మరి పార్ట్ 1లో ఏమున్నాయి? మరి పార్ట్ 1లో ఇవన్నీ పెడితే ఎట్లుంటుంది అంటే చాలా రిడెండెంట్గా ఉంటుంది, చాలా రిడెండెంట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అందుకే షెడ్యూల్స్ అనేవి దేనికోసం ఉపయోగపెడతారు అని అంటే అనుబంధమైనటువంటి అంశాలను ఉంచడం కోసం ఉపయోగిస్తారు అనమాట షెడ్యూల్స్ని. ఓకే, సో అందుకు మనకి ఉన్నాయన్నమాట. సో దేర్ఫోర్ మరి ఒకసారి పార్ట్స్ గురించి చూసుకోండి. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్స్ గురించి ఒకసారి చూసుకోండి. పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, భారతదేశం మరియు దాని యొక్క భూభాగాలు, 4 ఆర్టికల్స్ ఉంటాయి. 2వ భాగం సిటిజన్షిప్ గురించి, 3వ భాగం ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, 4వ భాగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు, 5వ భాగం అంటే 4A ఫండమెంటల్ డ్యూటీస్, 5వ భాగం ద యూనియన్ అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 123 వరకు ఉంటాయి. తర్వాత జ్యుడిషియరీ స్టార్ట్ అవుతుంది 124 నుంచి అండ్ 151 వరకు ఉంటుంది అన్నమాట. సో ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి ఈ 4 ఆర్టికల్స్. ఓకే, తర్వాత 6వ భాగం స్టేట్స్కి సంబంధించింది, రాష్ట్రాలకి సంబంధించి 6వ భాగం 152 నుంచి మొదలవుతుంది. ఓకే, దాని తర్వాత 137 వరకు స్టేట్స్ ఉంటుంది. సో 7వ భాగం అనేది లేదు, ఒమిటెడ్. 7వ భాగం ఒమిటెడ్ అంటే తీసేసినారు, లేదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో -1. తర్వాత 8వ భాగం యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు. గుర్తుపెట్టుకోండి, మరి 7వ భాగంలో ఏముండేవి అని అంటే మనకి రాజ్యాంగం రాసుకున్నప్పుడు పార్ట్ ఏ స్టేట్స్, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఉంది. సో ఈ పార్ట్ బిలో ఏ స్టేట్స్ ఉండేవి అని అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. పార్ట్ బిలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సో ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని అబాలిష్ చేసినాం కదా. ఓకే, 1955లో రిపోర్ట్ ఇచ్చింది ఫజల్ అలీ కమిషన్. 1955లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అన్నిటినీ అబాలిష్ చేసినారు. కాబట్టి 7th షెడ్యూల్ని కూడా తీసేసినారు. సో 7th షెడ్యూల్ అనేది లేదు. దాంట్లో ఏముండేవి అని అంటే పార్ట్ బి స్టేట్స్ ఉండేవి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనియన్ టెరిటరీస్ గురించి పార్ట్ 8, పార్ట్ 9 పంచాయత్స్కి సంబంధించి, పార్ట్ 9A మున్సిపాలిటీస్కి సంబంధించి, పార్ట్ 9B కోఆపరేటివ్ సొసైటీస్, పార్ట్ 10 షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి, పార్ట్ 11 కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, పార్ట్ 12 ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. తెలుగులో చదువుకోండి, మీ దగ్గర ఉన్న బుక్లో పార్ట్స్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్. అచ్చా, ఇంకొకటి మీరు మొన్న అయినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ చూడండి, తెలుగులో నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నట్టు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినారు, నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నవి. తర్వాత పార్ట్ 13లో ట్రేడ్ కామర్స్కి సంబంధించి, ఇంకా మీకు తెలిసిన పార్ట్ 14 వచ్చేసింది యూపీఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి. పార్ట్ 14A ట్రైబ్యునల్స్, పార్ట్ 15 ఎలక్షన్స్, పార్ట్ 16 స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సర్టెన్ క్లాసెస్, పార్ట్ 17 అఫీషియల్ లాంగ్వేజెస్, పార్ట్ 18 అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పార్ట్ 19 మిసలేనియస్ అని అంటాం, అంటే అవశిష్ట లేదా ఇతర అంశాలు అని అంటాం, పార్ట్ 19. పార్ట్ 20 అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ. పార్ట్ 21 టెంపరీ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్, అంటే తాత్కాలికమైనటువంటి అంశాలు. దీంట్లోనే ఆర్టికల్ 370 ఇగో ఇక్కడ. సో దాన్ని 2019లో రద్దు చేసినారు, ఎందుకనంటే అవి టెంపరీ ప్రొవిజన్స్ కాబట్టి. తర్వాత పార్ట్ 22 షార్ట్ టైటిల్
కమెన్స్మెంట్ అథారిటేటివ్ టెక్స్ట్ అంటే రాజ్యాంగం పేరేంది, తర్వాత హిందీలో రాజ్యాంగం గురించి. పార్ట్ 22. మరి 23, 24, 25 ఇక్కడ లేవుగా. 23, 24, 25 లేవు కదా అని అంటే ఉండవు. ఓకే, అయితే ఇందాక నేను చెప్పుకుంటూ వస్తున్నప్పుడు పార్ట్ 7ని తీసేసినారు అని చెప్పిన -1. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కేవలం 22. 22లో నుంచి -1 చేస్తే 21. మరి ఇంకా 4 భాగాలు మనకి ఎక్కడ కనిపించాలి, లేవు కదా. మరి అంటున్నారు మొత్తం 25 భాగాలు అని చెప్పేసి. అంటే ఇందాక మీరు చదువుకుంటూ వస్తున్నప్పుడు పార్ట్ 4లో ఏ, ఓకే, పార్ట్ 4లో ఏ, పార్ట్ 9లో బి, అండ్ అదే పార్ట్ 9లో సి, పార్ట్ 9 ఈజ్ పంచాయత్ రాజ్, 9A ఈజ్ మున్సిపాలిటీస్, 9B ఈజ్ కోఆపరేటివ్ సొసైటీ. సి లేదు దీంట్లో, ఓన్లీ బి. ఓకే, సో పార్ట్ 9B, నాట్ సి. 1 minute, let me write it somewhere else. ఇక్కడ రాద్దాం. ఓకే, సో మొత్తం 22, దాంట్లో 7th పార్ట్ లేదు, సో -1 అంటే మొత్తం మనకి ఉన్నాయి 21 పార్ట్స్. సో మరి ఇంకా 4 ఎక్కడి నుంచి యాడ్ అవుతున్నాయి మనకి అంటే, ఒకటి పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత పార్ట్ 9A మున్సిపాలిటీస్, పార్ట్ 9B కోఆపరేటివ్ సొసైటీస్, అండ్ పార్ట్ 14A ట్రైబ్యునల్స్. పార్ట్ 14A ట్రైబ్యునల్స్. సో ఇవి 4 భాగాలు అన్నమాట. సో +4 = 25. సో ఈ విధంగా మనకి 25 భాగాలు ఉన్నాయి. ఇక్కడ మరి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, సార్ మరి పంచాయత్స్ కూడా తర్వాతనే యాడ్ అయినాయి కదా, మరి అట్లా అంటే ఇంకొక భాగం పెరగాలి అని క్వశ్చన్ వేయవచ్చు. సో ఏ విధంగా అయితే 7వ భాగంని తీసేసినారో, ఓకే, సో ఈ 7వ భాగంని తీసేసినట్లుగా మనకి 9వ భాగంని కూడా తీసేసి దాని స్థానంలో పంచాయత్ని తీసుకొచ్చినారు. ఒరిజినల్ 9లో ఉన్నటువంటి మ్యాటర్ని తీసేసి ఆ ప్లేస్లో పంచాయత్ అనేటువంటి అంశాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్లా మీరు ఈ ఏరియాని కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో మొత్తం 22గా ఉన్నటువంటి పార్ట్స్ 25గా, తర్వాత 8గా ఉన్నటువంటి షెడ్యూల్స్ 12గా, 395 ఉన్నటువంటి ఆర్టికల్స్ కాస్త 448గా మార్పు చెందినాయి. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి అని నోట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అ లెందీ చాప్టర్, లెందీ క్లాస్, బట్ somehow try to watch the entire video. So this will be uploaded on the Wisdom Way Academy of Excellence. So దాంట్లో మనము Wisdom Way Academyలో దీన్ని అప్లోడ్ చేస్తాం. ఎవరైనా క్లాస్ అటెండ్ కాని వాళ్ళు వినవచ్చు రికార్డెడ్ లెక్చర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఛానల్ ఫర్ ద అకాడమీ. ఓకే, సో మనము విల్ బీ మీటింగ్ అగైన్. యాక్చువల్లీ మనది గ్రూప్ 1 పాలిటీ పేపర్ డిస్కషన్ ఉంది, బట్ సమ్హౌ నాకు కొంచెం టైం పర్మిట్ చేయలేదు. సగం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన అండ్ సగం క్వశ్చన్స్ ఉన్నవి. సో డ్యూ టు సమ్ అదర్ పర్సనల్ వర్క్ ఐ హ్యావ్, సో ఇది కండక్ట్ చేయడానికి మేబీ కొంచెం టైం తీసుకుండొచ్చు. అది ఎప్పుడు అనేది కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే, so thanks for attending the class. So those who have not attended, request you watch this entire video. I may tell you that this video కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ కాబట్టి. సో try to watch it. Have a very nice time ahead. We'll be seeing you in the tomorrow's class. Bye bye.